హలో చెక్ హలో చెక్ హలో హలో టెస్ట్ హలో అక్కడ నుంచి గేట్ వచ్చేసి ఇది సెకండ్ ఇయర్ కదా, ఫస్ట్ ఇయరా సెకండ్ చెప్పండి. ఉంది సార్, ఫ్రంట్ బైక్ ఉంది. టెక్స్ట్ బుక్స్ పనికి వస్తున్నాయా? చెప్పేసి ఆల్రెడీ వచ్చినాయి. నిమిషాలు మాట్లాడింది సార్ మంచి బాబు గారు కూర్చో మంచిది ప్లీజ్. మీడియాలందరూ మాకు వచ్చేయండి, మీరేస్తున్నారు సార్, మీరందరూ బయటకు వచ్చాయి సార్. అలా నేను మాట్లాడతాను గుర్తుంటున్నాను. వినపడుతుందా వెనకాల? ఓకే సార్, వినపడుతుందా వెనకాల? చదువు అనేది మన జీవితాలను మార్చేస్తాం. ప్రత్యేకంగా నేను అడిగా కదా, కుటుంబాలు కూడా మనకి ఏంటంటే చాలామంది కౌలు రైతులుగా ఉండొచ్చు, తాపీ వేసుకున్న ఉండొచ్చు. బాబు గారు నాకు చెప్పింది ప్రభుత్వ విద్యని బలోపేతం చేయాలి. స్కూల్ అవ్వచ్చు, 11th to 12th అంటే ఇంటర్మీడియట్ అవ్వచ్చు, ఉన్నత విద్య కూడా కావచ్చు. మీరందరూ బాగా చదవాలి. ఎవరు కల్లో ఉన్నారు దాంట్లో ప్రధానంగా ఏంటంటే ప్రైవేట్తో డీప్గా మన ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దాలి. దాంట్లో ఉపాధ్యాయులు ఒక మీరు ఒక సైడ్ బాగా చదవాలి, తల్లిదండ్రులు గర్వప్రదంగా చదవాలి, ఉన్నత విద్య కూడా ఉంటుంది. అక్కడితో ఆపకూడదు, పై చదువులు కూడా చదవాలి. ఈరోజు మీ అందరూ తెలుసు, కనీసం డిగ్రీ లేకపోతే ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. ఒక్కసారి ఉద్యోగం వస్తే మీ జీవితాలు మారిపోతే మీ కుటుంబం వాళ్ళ జీవితాలు, కుటుంబ సభ్యుల జీవితాలు కూడా మారుతాయి. సీరియస్గా తీసుకోవాలి. అందుకే నేను మంత్రి అయిన వెంటనే ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ గతంలో 2019లో ఇచ్చేవాళ్ళు, తర్వాత ఆపేశారు. నేను వచ్చిన లేదు టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలని మొదటి ప్లాన్ చేశాను. అంతేకాదు మీరు కూడా రేటింగ్ ఇస్తాం పిల్లలకి, ఇంటర్నల్ మార్క్స్ బట్టి మిమ్మల్ని కూడా క్లాసిఫై చేసి ఎవరైతే చదువుకునే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సప్లిమెంటేషన్ ఎట్లా చేయాలి, ఈ గైడ్స్ ఇవన్నీ కూడా ఎట్లా చేయాలి చాలా సీరియస్గా తీసుకుంటాం. సో ఒక మిషన్ మోడ్ నిజంగా తీసుకుంటాం. దాంట్లో మీరందరూ భాగస్వామ్యం. మీ అందరిలో ఎక్కువ అల్లరి చేసేది ఎవరు మాట్లాడతా? నేనంత బయట కాదని నాకు తెలిసిందే. గర్ల్స్ అసలే చాలా స్పీడ్ అని
71% మంది పిల్లలు గారు మిమ్మల్ని మొదట ఉపయోగించబడినారు లాస్ట్లో అందుకని ఇంటెలిజెంట్ ఎవరు చేయట్లేదు అంటే నాకు 2 అర్థాలు ఉన్నాయి. అందరూ ఇంటెలిజెంట్ అని లేదా ఎవరు కాదు ఏం తీసుకోవాలి మరి చెప్పాలి కదా ధైర్యంగా. ఎందుకు భయపడుతున్నారు? మేడం గారు ఏం చెప్పారా? మాట్లాడుతున్నారు లేకపోతే 2-3 రోజులు వచ్చి సార్ ఏమైనా కంగారు ప్రిన్సిపల్ గారు మీరు బయటకు వెళ్ళిపోండి. మేడం గారు మీరు కూడా వచ్చేయండి. కాకపోతే భయపడుతున్నట్టున్నారు కొంచెం రండి. ఏమనుకోవద్దు రండి, మేము వాడుకుంటాం ఫ్రీగా. ఓకేనా? పంపించేస్తే పడలేదా? ఇంతమా చెప్పు చెల్లి, ఎందుకు భయపడాలి? సో మీ అందరిలో రౌడీ ఎవరు? ఎక్కడుంది ప్రోగ్రామ్? ఎంసీ అటెండ్ ఏంటమ్మా మీ సైడ్ నుంచి మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చాము. ఏం చేస్తే బాగుంటుంది? ఎందుకంటే మీరు ఒక బ్యాచ్, మీరు వెళ్తారు, మీ తర్వాత మీ జూనియర్స్ వస్తారు సెకండ్ ఇయర్. ఏం చేస్తే బాగుంటుందని మీరు ఆలోచించారు. నాకు సలహా లేదు మా అందరికీ. అన్నీ నాకు తెలుసని నేను ఎప్పుడు అనుకోను. బాబు గారు ఎప్పుడు మాకు చెప్తారు, చంద్రబాబు నాయుడు లేదు ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానీ, మంత్రులు కానీ ఎప్పుడు నేర్చుకోవాలి, ప్రజలు ఏమవుతుందని తెలుసుకోవాలి. మీ దగ్గర నుంచి మాకు సలహాలు ఏమన్నా, సూచనలు ఏమన్నా? క్లాస్ రూమ్లో పెయింటింగ్ అంటే రూమ్స్ తక్కువ క్లాస్ గ్రౌండ్ అసలు లేదు. చిన్న గ్రౌండ్ నేను కంపేర్ చేశాను. గ్రౌండ్ బాగుంది చెప్తాను. కాంపౌండ్ ఉండి కొట్టి టైం తక్కువ ఉంది. గేమ్స్ స్పోర్ట్స్ ఎకనామిక్ ఎవరు చెప్పట్లా. 11th 12th నేను కూడా గ్రైండ్లోకి వెళ్ళాను. అది సార్ ఇంపార్టెంట్ సెకండ్ ఇయర్. అందరూ చూస్తే నేను ఆ కాలేజ్ రోజు గుర్తొస్తాను. ఇదే ఫీడ్బ్యాక్ అని చెప్పండి. ఎకనామిక్స్ పరంగా ఏం చేస్తే బాగుంటుంది? ఒకటి టెక్స్ట్ బుక్స్, గైడ్స్, వర్క్ నోట్స్ అవన్నీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఫైనలైజ్ చేస్తాను. అది అప్లై చేస్తాం. మీరు వెళ్ళిపోతారు. నెక్స్ట్ మీ జూనియర్స్కి వస్తాయి. పీరియాడిక్గా కూడా ఎగ్జామ్స్ నిర్వహించి ఏ సబ్జెక్ట్లో మీరు వీక్గా ఉన్నారు. మ్యాథ్స్ అనేది వాస్ట్ సబ్జెక్ట్. దాంట్లో ప్రత్యేకంగా ఏ ఫండమెంటల్స్లో ఎవరు వీక్గా ఉన్నారు, వాళ్ళకి ఎలా సప్లిమెంటేషన్ చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. దానికి కావాల్సిన గైడ్స్ మెటీరియల్ కూడా తయారు చేస్తారు.